హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు విత్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విత్కు తెలుగు అర్థం తో. ఈ తో అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్తున్నాను అనుకోండి, మనకి క్వశ్చన్ ఏమేస్తారు, ఎవరితో వెళ్తున్నావురా అని అంటారు కదా. ఒకరిని తోడుగా పిలుచుకొని పోతున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ తో అనే ప్రిపోజిషన్ని వాడతారు. అన్నయ్యతో, అన్నయ్యని ఇంగ్లీష్లో ఏమంటారు, బ్రదర్. ఈ తోని ఇంగ్లీష్లో ఏమంటారు, విత్. అన్నయ్య అనేది ఇట్ సైడ్కి వస్తుంది, తో అనేది ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది, విత్ బ్రదర్ అవుతుంది. అమ్మతో, ఎవరితో బయటకు వెళ్తున్నావు అంటే మనం ఏమిస్తాం ఆన్సర్, అమ్మతో బయటకు వెళ్తున్నాము అని అంటాం కదా. అలాంటప్పుడు ఈ తో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు, మదర్. తో అంటే విత్. ఈ అమ్మ అనేది ఇటు సైడ్కి వస్తుంది, తో అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుంది, విత్ మదర్ అవుతుంది. జ్యూస్తో, జ్యూస్ని ఇంగ్లీష్లో ఏమంటారు, జ్యూస్. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, జ్యూస్ అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, విత్ జ్యూస్ అవుతుంది. నీతో, నీ ఇంగ్లీష్లో ఏమంటారు, యూ. తోని ఇంగ్లీష్లో ఏమంటారు, విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఈ నీ అనేది ఇటు సైడ్కి వస్తుంది, విత్ యూ అవుతుంది. ఆమెతో, ఆమెని ఇంగ్లీష్లో ఏమంటారు, హర్. తోని ఇంగ్లీష్లో ఏమంటారు, విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆమె అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆమెతో, విత్ హర్ అవుతుంది. సపోజ్ మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, అమ్మ అడుగుతుంది కదా ఎవరితో వెళ్తున్నావు బయటికి అని. అలాంటప్పుడు ఏం చెప్తాం మనం, నా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాము అని అంటాం కదా. ఆ తో అనేది ఇంగ్లీష్లో విత్ అనే ప్రిపోజిషన్ అంటారు. నా స్నేహితునితో, నా స్నేహితుడిని ఇంగ్లీష్లో ఏమంటారు, మై ఫ్రెండ్. తో అంటే విత్. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్ అని అంటాం కదా. అలాంటప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్, నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్తో కలిసి అని అర్థాన్ని ఇస్తుంది, విత్ మై ఫ్రెండ్ అవుతుంది. అలాగే ఈ విత్ అనేది ఫీలింగ్స్ అండ్ రియాక్షన్స్కి కూడా వాడతారు. ఎలా అనంటే, ఆనందముతో, ఆనందము ఇంగ్లీష్లో ఏమంటారు, హ్యాపీ. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆనందం అనేది ఇటు సైడ్కి వస్తుంది, విత్ హ్యాపీ అవుతుంది. కోపంతో, తోని ఇంగ్లీష్లో ఏమంటారు, విత్. కోపంని ఇంగ్లీష్లో ఏమంటారు, యాంగ్రీ, విత్ యాంగ్రీ. పట్టలేని ఆనందముతో, పట్టలేని ఆనందంని ఇంగ్లీష్లో ఏమంటారు, డిలైటెడ్. తోని ఇంగ్లీష్లో ఏమంటారు, విత్. ఏ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, పట్టలేని ఆనందం అనేది ఇటు సైడ్ వస్తుంది, విత్ డిలైటెడ్ అవుతుంది. అలాగే ఇంకా ఎక్కడ ఈ విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు అని అంటే, వస్తువులకి కూడా వాడతారు. వస్తువులకి ఎలా వాడతారు, ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ ఉందనుకోండి, ఆ ఫ్రూట్ని కట్ చేయాలంటే ఒక నైఫ్ యూజ్ చేస్తాం. ఆ ఫ్రూట్ని నైఫ్తో కట్ చేస్తాం. చూసారా, అక్కడ తో అని వచ్చింది, నైఫ్తో అంటే చాకుతో కట్ చేస్తాం. ఆ తోని విత్ అనే ప్రిపోజిషన్ అంటారు. చాకుని ఇంగ్లీష్లో ఏమంటారు, నైఫ్. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వస్తుంది, చాకు అనేది ఇటు సైడ్కి వస్తుంది, విత్ నైఫ్ అవుతుంది. నెక్స్ట్ గుడ్డతో, క్లీన్ చేయాలంటే గుడ్డతో తుడుస్తాం కదా. చూసారా, అక్కడ గుడ్డతో అనేది మనకి యూజ్ అయింది, తో అనేది ప్రిపోజిషన్ యూజ్ అయింది. అలాంటప్పుడు ఈ విత్ అనే ప్రిపోజిషన్స్ని వాడతారు. గుడ్డని ఇంగ్లీష్లో ఏమంటారు, క్లాత్. తో అంటే విత్. ఈ గుడ్డ అనేది ఇటు సైడ్కి వస్తుంది, తో అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, విత్ క్లాత్ అవుతుంది. అల్లరితో, అల్లరిని ఇంగ్లీష్లో ఏమంటారు, నాయిస్. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, అల్లరి అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, విత్ నాయిస్ అవుతుంది. అన్నంతో, అన్నం ఇంగ్లీష్లో ఏమంటారు, ఫుడ్ ఆర్ రైస్ అని అంటారు. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, అన్నం అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుంది, విత్ ఫుడ్ అవుతుంది, లేదా విత్ రైస్ అవుతుంది. భయంకరమైన పంటి నొప్పితో, అబ్బా నాకు ఈరోజు పంటి నొప్పితో చాలా బాధపడుతున్నాను అని అంటాం కదా. అలాంటప్పుడు కూడా ఈ తో అనే ప్రిపోజిషన్ ఉపయోగపడుతుంది. భయంకరమైన పంటి నొప్పిని ఇంగ్లీష్లో ఏమంటారు, టెర్రబుల్ టూతేక్ అంటారు. తో అంటే విత్. ఈ తో అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, భయంకరమైన పంటి నొప్పి అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుంది, విత్ టెర్రబుల్ టూతేక్ అవుతుంది. నేర్పుతో, నేర్పుతో, నేర్పుని ఇంగ్లీష్లో ఏమంటారు, ప్రాక్టీస్. తో అంటే విత్. ఈ నేర్పు అనేది ఇటు సైడ్కి వస్తుంది, తో అనేది ఇటువైపుకి వచ్చేస్తుంది, విత్ ప్రాక్టీస్ అవుతుంది.
అర్థమైందా లెర్నర్స్? విత్ అనే ప్రిపోజిషన్ని తెలుగులో ఏమంటారు అని అంటే తో. ఈ తో అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అని అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్కి, మనలో ఉన్న ఫీలింగ్స్కు, ఆనందమైన కానివ్వండి లేకపోతే కోపమైనా కానివ్వండి, ఏదైనా సరే మన ఫీలింగ్స్ అండ్ రియాక్షన్స్ని తెలపటానికి ఈ విత్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. అలాగే ఏదైనా ఒక దాంతో తుడుస్తున్నాము, కట్ చేస్తున్నాము అని అన్నప్పుడు కూడా ఈ తో అనేది ప్రిపోజిషన్ యూస్ చేస్తాము. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో వెళ్తున్నావు అని క్వశ్చన్ వేస్తారు కదా, అప్పుడు వాళ్ళతో వెళ్తున్నాము, వీళ్ళతో వెళ్తున్నాము అని చెప్తాము ఆన్సర్. అలాంటప్పుడు కూడా ఈ తో అనే ప్రిపోజిషన్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.